హాయ్ ఫ్రెండ్స్, అవ్వచ్చు ఈరోజు మనం ఈ వీడియోలో త్వరలో మన తెలంగాణ రాష్ట్రంలో జరగబోతున్న 2 టీచర్స్ ఎమ్మెల్సీ యొక్క ఎలక్షన్స్ గురించి, దాంతోపాటుగా ఈ ఎలక్షన్స్లో అధికార పక్షానికి ఉన్న అనుకూల ప్రతికూల అంశాల గురించి క్లియర్ కట్గా ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనకి ఎలక్షన్ కమిషన్ అయితే అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసింది. నోటిఫికేషన్ అనేది 3 ఫిబ్రవరి 2025 నాడు వచ్చేసింది. పోలింగ్ వచ్చేసి 27 ఫిబ్రవరి 2025 నాడు, కౌంటింగ్ వచ్చేసి 3 మార్చి 2025 నాడు అయితే జరగబోతుంది. అయితే ఈ ఎలక్షన్స్ పట్ల మన అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి ఈ ఎలక్షన్స్లో ఏ విధమైన అనుకూలమైన అంశాలు ఉన్నాయి, ప్రతికూలమైన అంశాలు ఉన్నాయని చూస్తే కనుక మనకి ఇక్కడ ముఖ్యంగా నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఈ 3 జిల్లాలకు సంబంధించి ఒక ఎమ్మెల్సీ స్థానానికి, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు సంబంధించి ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి అయితే మనకు ఎలక్షన్ జరగబోతున్నాయి. అయితే ఇక్కడ అధికార పార్టీకి ఉన్న అనుకూల అంశాలు, ప్రతికూల అంశాల గురించి మాట్లాడుకుంటే కనుక మొట్టమొదటి అనుకూలమైన అంశం ఏంటంటే, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఉపాధ్యాయుల సంఘాలతో కలిసి పనిచేయడానికి ఉపాధ్యాయుల సంఘాలతో మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది మొట్టమొదటి అనుకూలమైన అంశం. ఇది కూడా మీకు అనుకూల అంశం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ఏనాడు కూడా ఉపాధ్యాయ సంఘాలని మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా, అంటే సెకండ్ టర్మ్ గెలిచిన తర్వాత ఉపాధ్యాయ సంఘాలను అయితే అసలు కలవలేదు, వారి యొక్క సమస్యలను అయితే వినలేదు. కానీ మన ప్రజెంట్ ఉన్న ముఖ్యమంత్రి ఈ సమస్య పరిష్కారానికి మీటింగ్ అవ్వడం, వారి సమస్యలను వినడం, కొన్నిటిని పరిష్కరించడం జరగడం అనేది ఉపాధ్యాయ సంఘాలకు చాలా అనుకూలమైన అంశంగా మనం మాట్లాడుకోవచ్చు. దీని పట్ల ఉపాధ్యాయ సంఘాలు కూడా హర్షం వ్యక్తం చేసినాయి. సెకండ్ పాయింట్, పదోన్నతుల గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే మనం అభినందించాలి. ఎందుకంటే మీరు నమ్మడో మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నుంచి ఉన్న పీఈటీ, ఎల్పీకి సంబంధించిన ఈ టీచర్స్కి సంబంధించిన ప్రమోషన్స్ గత 15 సంవత్సరాల నుంచి పాపం వీళ్ళు వెయిట్ చేస్తున్నారు. వీటి గురించి పట్టించుకున్న నాదుడే లేరు. ఇలాంటి వారికి టీచర్స్ ఈ పీఈటీ, ఎల్పీలకైతే ప్రమోషన్స్లు ఇచ్చిన గవర్నమెంట్గా ప్రజెంట్ ప్రభుత్వాన్ని అయితే ఖచ్చితంగా మనం అభినందించాలి. దాని తర్వాత హెచ్జిటి నుంచి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన ప్రమోషన్స్ కూడా జరిగినాయి. స్కూల్ అసిస్టెంట్ వాడిని హెచ్ఎంగా, జిహెచ్ఎంగా కూడా ప్రమోషన్స్ ఇచ్చిండ్రు. ఓవరాల్గా చూస్తే దాదాపుగా 18,500 మంది టీచర్స్కి ప్రమోషన్స్ అనేది రావడం జరిగింది. మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ స్థాయిలో ప్రమోషన్స్ ఇవ్వడం అనేది మనకి ఇప్పుడే జరిగింది. ఈ విషయంలో కూడా ప్రభుత్వానికి చాలా మంచి అనుకూలమైన అంశంగా ఇది జరిగింది. దాని తర్వాత విద్యాశాఖ మీద ప్రత్యేకమైన పర్యవేక్షణ. అయితే ఇక్కడ ముఖ్యమంత్రి దగ్గర విద్యాశాఖ ఉండడం పట్ల విద్యాశాఖ మంత్రిగా మన ముఖ్యమంత్రి గారు వివరిస్తూ అన్నీ తానే ముందుకు తీసుకెళ్తుండు. దీని పట్ల ఉపాధ్యాయ సంఘాలకు కావచ్చు, విద్యాశాఖకు కావచ్చు మంచి కమ్యూనికేషన్ అనేది ప్రభుత్వంతో ఏర్పడింది. ఇది ప్రత్యక్షంగా సీఎం ఆధ్వర్యంలో ఉండడం వల్ల అధికారులు కూడా కొంచెం జాగ్రత్తగా పనిచేయడం జరుగుతుంది. దాని తర్వాత 4వ అనుకూలమైన అంశం డిఏ విడుదల. గత ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్న 3 డిఏల్లో ఒక డిఏని ప్రజెంట్ గవర్నమెంట్ అయితే ఇచ్చింది. ఇది కొద్ది వరకు అనుకూలించమైన అంశంగా మనం చెప్పుకోవచ్చు. దాని తర్వాత ప్రతికూల అంశాలు లేవంటే ఉన్నాయి. అందులో మొట్టమొదటి పీఆర్సీ గురించి ఊసెత్తకపోవడం. ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కావచ్చు, లేకపోతే వేరే ఇతర కారణాల వల్ల కావచ్చు, ఒక పీఆర్సీకి సంబంధించి ఎటువంటి నిర్ణయం అనేది ప్రభుత్వం తీసుకోకపోవడం అనేది కొద్ది వరకు అసంతృప్తి అయితే ఉపాధ్యాయ వర్గాల్లో అయితే ఉంది. దాని తర్వాత 3 డిఏలు పెండింగ్ ఉండడం కూడా మనకి ఉపాధ్యాయుల వర్గాల్లో కొంచెం అసంతృప్తి అయితే ఉంది. ఉపాధ్యాయ వర్గాలే కాదు, ఉద్యోగ వర్గాల్లో కూడా మనకైతే అసంతృప్తి అయితే ఉంది. ఇది కూడా ప్రతికూలమైన అంశంగా మనం చెప్పుకోవచ్చు. 3వది వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు. అంటే రీసెంట్గా, అంటే నిన్న మొన్న లేదు కానీ ఇంతకుముందుకైతే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలో కావచ్చు, దాంతోపాటు గురుకులాల్లో కావచ్చు అక్కడక్కడ ఫుడ్ పాయిజన్ ఘటనలు అయితే అయినాయి. ఈ అంశం కూడా కొంచెం ప్రభుత్వానికి అయితే నెగిటివ్ ఇండికేషన్ అయితే వెళ్ళింది. ఇవి ప్రతికూలమైన అంశాలు. ఓవరాల్గా చూస్తే మనకి ఈ టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మ్యాక్సిమం 2 ఎమ్మెల్సీ స్థానాలను కూడా అధికార పార్టీ కాంగ్రెస్ వైపు అయితే మొగ్గైతే ఎక్కువ ఉంది. కానీ ఎలక్షన్స్ యొక్క అభ్యర్థుల్ని దాన్ని బట్టి కూడా ఫలితం ఉండొచ్చు. దాంతోపాటు ప్రతిపక్షాలు ఏ విధంగా ఎదుర్కొంటాయనే అంశాలు కూడా ఉంటాయి. కాబట్టి ప్రజెంట్ అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బలహీనతలు అయితే ఇవి. దాని తర్వాత ప్రతిపక్షాలకు సంబంధించిన బలహీనతల గురించి కూడా నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.